క్రికెట్ అంటే కేవలం ఆట కాదు, అది మనసుకు పండుగ, హృదయానికి జోస్. కొన్ని క్షణాలు మాత్రం అభిమానుల గుండెల్లో శాశ్వత గుర్తులుగా అయ్యాయి. ఈరోజు క్రికెట్ హిస్టరీలో అలాంటి టాప్ 10 వావ్ మూమెంట్స్ చూద్దాం. నంబర్ 10, యువరాజ్ సింగ్. 6 బంతుల్లో 6 సిక్సర్లు. 2007 టీ20 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ వర్సెస్ స్టూవర్ట్ బ్రాడ్. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు. ఆ షాట్స్ చూస్తూ ప్రేక్షకులు మైండ్ బ్లో అవ్వకుండా ఉండలేకపోయారు. ఇది కేవలం బ్యాటింగ్ కాదు, ఆగ్రహం, ఆత్మవిశ్వాసం కలిసిన విస్ఫోటనం. మరి దీని గురించి మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. నంబర్ 9, ధోని వరల్డ్ కప్ ఫినిషింగ్ 6. 2011 వరల్డ్ కప్ ఫైనల్. లక్నో నుండి లాహోర్ వరకు అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఎంఎస్ ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఆ హెలికాప్టర్ 6తో ఇండియా 28 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలిచింది. ఆ క్షణం ఒక సినిమా క్లైమాక్స్లా మారిపోయింది. నంబర్ 8, విరాట్ కోహ్లీ 82 వర్సెస్ పాకిస్తాన్. 2022 టీ20 వరల్డ్ కప్లో స్టేడియంలో 90,000 మంది ప్రేక్షకుల ముందు ఇండియా ఆల్మోస్ట్ ఓడిపోతున్న మ్యాచ్ని కోహ్లీ తన 82 రన్స్తో గెలిపించారు. నంబర్ 7, క్రిస్ గేల్ 175 ఇన్ ఐపీఎల్ 2013. ఐపీఎల్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్, కానీ 2013లో క్రిస్ గేల్ అనే ఒక సునామీ వచ్చింది. 175 రన్స్ ఒకే ఇన్నింగ్స్లో, అది కూడా 17 సిక్సర్లతో. ఆ రోజున బౌలర్లు కాదు, ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. గెయిల్ బ్యాటింగ్ అంటే పవర్ ప్లస్ పార్టీ అని నిరూపించారు. నంబర్ 6, అజహర్ వరుస సెంచరీలు. 1985లో డెబ్యూ చేసిన అజహరుద్దీన్ తన మొదటి 3 టెస్టుల్లో వరుసగా 3 సెంచరీలు. అది చాలా రేర్ రికార్డ్. స్టైలిష్ షాట్స్, వ్రిస్ట్లీ ఫ్లిక్స్, అందుకే ఆయనను ఆర్టిస్ట్ ఆఫ్ క్రికెట్ అని పిలిచేవారు. నంబర్ 5, బూమ్రా 35 రన్స్ ఇన్ 1 ఓవర్. 2022 టెస్టులో జస్ప్రీత్ బూమ్రా బ్యాట్తోనూ సర్ప్రైజ్ ఇచ్చాడు. స్టూవర్ట్ బ్రాడ్ ఒకే ఓవర్లో 35 రన్స్ ఇచ్చాడు. సిక్సెస్, బౌండరీస్, నో బాల్స్, మొత్తం కలిపి కామెడీ సీన్లా ఉంది. కానీ అదే క్రికెట్, ఎప్పుడైనా వావ్ అని అనిపిస్తుంది. నంబర్ 4, ఏంజెలో మాథ్యూస్ టైమ్అవుట్. 2023 వరల్డ్ కప్లో ఒక సెన్సేషనల్ మూమెంట్ జరిగింది. ఏంజెలో మాథ్యూస్ టైమ్అవుట్. చరిత్రలో తొలిసారిగా ఒక బ్యాట్స్మెన్ ఆ విధంగా అవుట్ అయ్యారు. కొందరు షాక్ అయ్యారు, కొందరు ఫన్నీగా చూశారు, కానీ అది ఒక యూనిక్ వావ్ మూమెంట్. నంబర్ 3, సచిన్ టెండూల్కర్ మొదటి ఓడిఐ డబుల్ సెంచరీ. 2010లో గ్వాలియర్. సచిన్ టెండూల్కర్ తన 200తో ఓడిఐ క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ చేశాడు. అర్సే బోగ్లే కామెంటరీ ప్లస్ ప్రేక్షకుల సచిన్ సచిన్ అనే నినాదాలు మొత్తం దేశం పండుగ చేసుకుంది. దట్ వాస్ గాడ్ ఆఫ్ క్రికెట్ మూమెంట్. నంబర్ 2, జడేజా అండ్ అశ్విన్ రాంచీ టెస్ట్ విక్టరీ. 2024 రాంచీ టెస్టులో స్పిన్ జంట జడేజా అండ్ అశ్విన్ ఇంగ్లాండ్పై గేమ్ మలుపు తిప్పారు. వికెట్స్ రాబట్టే విధానం, సెలబ్రేషన్స్, అది ప్యూర్ దేశీ డామినెన్స్. ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ సెక్యూర్ అని ఫ్యాన్స్కి నమ్మకం ఇచ్చింది. మరి నంబర్ 1 క్షణం ఏదో తెలుసా? 1983 వరల్డ్ కప్లో కపిల్ దేవ్ ఆడిన 175 ఇన్నింగ్స్. ఆ ఇన్నింగ్సే లేకపోతే మనకున్న వరల్డ్ కప్ కథ ఉండేది కాదు. ఆ రోజు కపిల్ కేవలం మ్యాచ్ని మాత్రమే గెలిపించలేదు, భారత క్రికెట్కి కొత్త జీవం పోసాడు. ఇవి క్రికెట్లో ఎప్పటికీ గుర్తుండిపోయే వావ్ మూమెంట్స్. మీకు ఏది మైండ్ బ్లోయింగ్గా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.